రైతులను రుణమాఫీ పేరుతో నట్టేట ముంచిన ఘనుడు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుని అనంతపురం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు ఎన్వి నారాయణ విమర్శించారు. వైసీపీ జిల్లా కార్యాలయంలో ఇవాళ రైతు విభాగం కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నారాయణ మాట్లాడారు. సీఎం జగన్ అధికారంలోకి వచ్చినప్పటి నుండి తన తండ్రి బాటలోని రైతు పక్షపాతిగా పాలన సాగిస్తున్నారన్నారు. ప్రతి ఏటా రైతులకు పెట్టుబడి సహాయంతో పాటు అతివృష్టి అనావృష్టి సమయంలో పంట నష్టం జరిగినప్పుడు అదే సీజన్లో పంట నష్టపరిహారం ఇవ్వడం, రైతు భరోసా కేంద్రాల ద్వారా నాణ్యమైన విత్తనం ఎరువులు అందించడం వంటి కార్యక్రమాలతో రైతులకు చేయూతనందిస్తున్నారని అన్నారు. అయితే చంద్రబాబు అధికారంలోకి ఉండగా ఏ రోజు రైతుల గురించి పట్టించుకోలేదన్నారు. చంద్రబాబు ఉన్నప్పుడు జిల్లాలో ప్రాజెక్టులు ఉన్నా అందులో నీరు లేదన్నారు. ఏ రోజు వాటికి నీరు అందిద్దామన్నా కనీస స్పృహ లేకుండా వ్యవహరించారన్నారు. సీఎం జగన్ పాలనలో రైతులకు ఏ కష్టం వచ్చినా అండగా ఉన్నారన్నారు. గతంలో రుణమాఫీ పేరుతో రైతులకు పంగనామాలు పెట్టారని విమర్శించారు. అలాగే డ్వాక్రా మహిళలకు రుణమాఫీ చేశారని, ఏ ఒక్కరు రుణం కట్టవద్దని కళ్లబుల్లి మాటలు చెప్పి వారిని మోసం చేశారన్నారు. ఇలా ఎన్ని విధాలుగా మోసం చేసిన చంద్రబాబుకు మైండ్ బ్లాక్ అయ్యే విధంగా 2024లో ఫలితాలు ఉంటాయని నారాయణ అన్నారు. అందరికీ నమస్కారం. నా పేరు ఎన్వి నారాయణ. నేను రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనంతపురం జిల్లా నూతన కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరుగుతోంది. ఈ సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాం. మరి ఈ మధ్యకాలంలో చాలా 14 సంవత్సరాలు నేను సీఎంగా ఉన్నాను, 14 సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉన్నాను, 40 సంవత్సరాలు మాకు సుదీర్ఘమైన రాజకీయ అనుభవం ఉంది. మరి నేను అనేకమైనటువంటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కానీ ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ కానీ నేను ఎక్కువ డెవలప్మెంట్ చేశాను, స్వర్ణాంధ్రప్రదేశ్ చేశానని చెప్పేసి మన చంద్రబాబు నాయుడు గారు అనేకంగా ఊదరగొట్టే కార్యక్రమాలు చేయడం జరుగుతూ ఉంది. ఈ అనంతపురం జిల్లాలో ప్రాజెక్టులు ఉన్నాయి కానీ నీరు లేదు. మరి అటువంటి ఈ రాష్ట్రానికి దేశానికి అన్నం పెట్టేటువంటి రైతులు అనేకమైనటువంటి అకాల వర్షాల వలన, ప్రకృతి వైపరీత్యాల వలన పంటలు పండక మరి అటువంటి సందర్భాల్లో రైతుల ఆత్మహత్యలు పరంపరంగా కొనసాగుతున్నటువంటి సందర్భాలు అనేకంగా మనం చూసాం. మరి అటువంటి సందర్భాల్లో చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైతే 2014లో ఎన్నికల ముందు ఒక హామీని తీసుకొని వచ్చాడు, అంటే ఆయన దాదాపు 614 హామీలతో ముందరకు వచ్చి ఆ రైతుల యొక్క పరిస్థితులని దృష్టిలో ఉంచుకొని ఆయన చెప్పాడు, నేను అధికారంలోకి వస్తే రైతు రుణమాఫీ చేస్తాను, డ్వాక్రా రుణాలు, బంగారు రుణాలు పూర్తి స్థాయిలో మాఫీ చేస్తాను, ఆ తర్వాత ఇంటికో ఉద్యోగం ఇస్తాను, నిరుద్యోగ వృత్తి ఇస్తాను, మహాలక్ష్మి పేరుతో కడుపులో ఉన్నట్టు బిడ్డకు కూడా పథకాలు ఇస్తానని చెప్పేసి అనేకమైనటువంటి పథకాలు అరచేతుల స్వర్గం చూపించాడు. అబ్బా నిజమని నమ్మేటువంటి ప్రజలను నమ్మించాడు, నయవంచన చేశాడు. మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత మీ అందరికీ తెలుసు, అధికారంలోకి వచ్చిన తర్వాత ఆనాటి రైతు రుణాలు దాదాపు 75,000 కోట్ల పైసలకు ఉన్నాయి రైతు రుణాలు ఆ రోజు. మరి ఆయన ఏం చెప్పాడు, బేషరతుగా రుణాలు మాఫీ చేస్తాను అన్నాడా లేదా? మరి చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత కోటాయి కమిటీ అన్నాడు, కుటుంబరావు కమిటీ అన్నాడు. మరి రేషన్ కార్డు మొత్తం అంతా కుటుంబాన్ని తీసుకొచ్చి ఒక రేషన్ కార్డు కింద తీసుకొచ్చి, లేదు నేను ఆ కుటుంబంలో ఉండేటువంటి ఒకే ఒక్కరికి మాత్రం 1,50,000 రుణాలు మాఫీ చేస్తాను అన్నాడా లేదా? ఇదొక్క అందరికి తెలిసిన విషయం, రైతుల తరపున చెప్తా ఉన్నా. మరి 1,50,000 కదా ఒకేసారి ఇస్తాడనుకున్నాము. ఆయన అన్నాడు 5 సంవత్సరాలు కంతుల వారిగా నేను ఇస్తానన్నాడు. సరేలే 5 సంవత్సరాలు కంతుల వారిగా ఇస్తాడు కదా, మరి అదైనా మనకు ఉపయోగకరంగా ఉంటారు కదా అని చెప్పేసి ఆలోచన చేస్తే చివరికి ఆయన 3 కంతులు ఇచ్చి 2 కంతులు రైతులకు పంగనామాలు పెట్టి పంపించిన చరిత్ర చంద్రబాబు నాయుడు కాదా? మరి ఆయన ఇంటికి ఉద్యోగం ఇచ్చాడా? బాబు జాబ్ కావాలంటే బాబు అధికారంలోకి రావాలంట, అలా కాదు కదా. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఇటుకలపై నుండి ఇచ్చాపురం వరకు 3,468 కిలోమీటర్ల పాదయాత్ర చేస్తూ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులు, కార్మికులు, ఉద్యోగ ఉపాధ్యాయులు అన్ని వర్గాల సమస్యలను ఆయన దృష్టిలో ఉంచుకొని వారికి ఏమేమి కావాలనేటువంటి ఒక అక్కడి నుంచి బాగా తెలుసుకొని ఆయన 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే దాదాపు 120 సంక్షేమ పథకాలు అమలు పరిచినటువంటి ఘనత ఎవరికైనా ఉందా అని అడుగుతా ఉన్నాం. మరి అందుకే మేము తెలియజేస్తా ఉన్నాము, ఇప్పుడు వెంటనే ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి మన ఆంధ్ర రాష్ట్రంలో. మళ్ళీ అనంతపురం జిల్లాలో కూడా రైతులు ఎప్పుడు ఎక్కడ చూసినా ముందంజలో ఉంటారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ముందంజలో ఉండి అక్కడ ప్రచారంలో మా యొక్క కమిటీలంతా కూడా పాల్గొని రైతుల తరఫున భారీ ఎత్తున ప్రచారాలు చేస్తూ తిరిగి అఖండ మెజార్టీతో ఏదైతే 2014లో 2019లో ఎన్నికల దిమ్ము తిరిగి మైండ్ బ్లాక్ అయ్యే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇన్ని స్థానాలు తెప్పించామో అదే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఘనంగా అంత మెజార్టీ తెప్పించడానికి మన అనంతపురం జిల్లా ప్రజలు, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పేసి తెలియజేస్తూ మీ అందరికీ నేను సెలవు తీసుకుంటా ఉన్నా. మా యొక్క అనంతపురం జిల్లా, కరూరు జిల్లా, అదేవిధంగా రాయలసీమ రైతులకు 1,00,000 రూపాయలు రుణమాఫీ చేయాలని చెప్పి కూడా నేను కోరుతున్నాను. ఎందుకంటే ఈనాడు
రైతు సోదరులు అనేకమైనటువంటి ఇబ్బందుల్లో ఉన్నారు. రైతు పెట్టుబడి పెట్టి పంట పండించుకోలేక నష్టపోతున్నాడు. కాబట్టి కొంతమంది రైతులు బీళ్లుగా మారిపోతున్నాయి. మండలానికి 10,000 ఎకరాలు బీళ్లు అయిపోతున్నాయి. కాబట్టి రైతుని ఆదుకోవాలంటే జగన్ గారు ₹1,00,000 రుణమాఫీ చేసి రైతులు ఆదుకోవాల్సినటువంటి బాధ్యత ఆయన భుజస్కంధాలపై ఉందని చెప్పి నేను మనవి చేస్తూ, అదేవిధంగా చేనేత వాళ్ళకి 24,000 ఇస్తున్నారు. మా రైతులకి ఈ విధంగా ఈ తోడ్పాటు చేయాలని చెప్పి కూడా నేను జగన్ గారిని గట్టిగా కోరుతున్నాను.